మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. మా ఊరు అసలు ఆ మాట అనుకోవడంలోనే ఏదో తెలియని ఆత్మీయత మనసు మూలల్ని సుతారంగా తట్టినట్టు అనిపిస్తుంది. మా ఊరు ఆ పదంలోనే ఎన్నో జీవన చిత్రాలు కళ్ళ ముందు మరెన్నో జ్ఞాపకాల పూలని విరజిమ్ముతాయి. పచ్చని పంట పొలాలు, జలజలా పరుగులు తీసే కాలువలు, ఎత్తైన కోవెల ధ్వజస్తంభం, బారులుగా ఎగిరే పక్షుల గుంపులు, స్వచ్ఛమైన సంస్కృతి సాంప్రదాయాల నడుమ పండగలు, పబ్బాలు, ఇలా ఒకటేంటండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. సహజ జీవన సౌందర్యం, మాధుర్యం వెల్లి విరిసే పల్లెటూళ్ళ గురించి మా ఊరు అంటూ ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. అలనాటి నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట అనే పేరు గల ఓ చిన్న ఊళ్ళో 1931 సంవత్సరం జూలై నెల 29వ తేదీన పురుడు పోసుకున్న ఆ మహా కవితావేత్త, పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా ఋతుచక్రం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, ప్రపంచ పదులు వంటి ఎన్నెన్నో అమూల్య కావ్యాల్ని, మరెన్నో మధురమైన చలనచిత్ర గీతాల్ని అందించి ప్రపంచమే గర్వించదగ్గ తెలుగు కవితా స్ఫూర్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారి స్వగ్రామం గురించి మా ఊరు అంటూ తమ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. మానవుడు సాంస్కృతికంగా, నాగరికంగా పురోగమించే దశల్లో మొట్టమొదటిది గ్రామం, ఊరు. ఆ తర్వాత వికాస క్రమంలో పట్టణం, ఇంకా పై దశలో నగరం. కాబట్టి ఒకనాడు గ్రామాల్లో ఉన్న మానవుడు క్రమంగా పట్టణాలు నిర్మించుకొని పట్టణాల్లో ఉన్నాడు, తర్వాత నగరాల్లో ఉన్నాడు. అయితే ఒక విశేషం ఏమిటంటే, నగరాల్లో ఉన్న మనుషులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి ఊరిని మనం కేంద్ర బిందువుగా తీసుకోవాలి. దీనికి నేను పుట్టిన ఊరు హనుమాజీపేట. అది అప్పటి సిరిసిల్ల తాలూకా, వేములవాడకు దగ్గర, కరీంనగర్ జిల్లాలో అది ఉంది. నేను పుట్టినప్పుడు అప్పుడు ప్రభుత్వం నిజాం సర్కారుది. ఇంకా మా పరిస్థితులు చెబితే ఈ తరం వాళ్ళు ఆశ్చర్యపోతారు. పెద్ద ఊరే, మా చుట్టూ ఉన్న ఊళ్ళల్లో పెద్దది. లింగంపల్లి, బొల్లారం మొదలైన ఊళ్ళు ఉన్నాయి. వీటన్నిటిలో పెద్ద ఊరు హనుమాజీపేట. కానీ హనుమాజీపేటలో
నేను గ్రాడ్యుయేషన్ చేసే వరకు ఏ ఒక్క గ్రాడ్యుయేటు లేడు ఆ ఊరికి సంబంధించిన వాడు. తర్వాత నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. మాకు ఒక 100 ఎకరాలు ఉండేవి. ఇప్పుడు ఎకరం మిగిలింది అనుకోండి. మా అమ్మ నాన్న నాయన అని పిలిచేవాడు. ఏంది నాయన అని అంటే మా తల్లి నిరక్షరాస్య, అక్షరం చదవడానికి వీలు లేదు, అసలు చదువుకోలేదు. మా తండ్రి వీధి బడిలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు. అక్కడి నుంచి నా పుట్టుక ప్రారంభమైంది. అయితే నాలో మొదటి నుంచి ఏమిటంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే మనం ఎదురీదాలి, మనం బాగా చదువుకోవాలి అని. 4వ తరగతి వరకు వీధి బడిలో చదివిన నేను మరి సిరిసిల్లకు వెళ్ళి సిరిసిల్లలో 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మాకు మిడిల్ స్కూల్ అంటాం ఇప్పుడు, దాన్ని వస్తానియా అనేవారు. అంతా ఉర్దూ మీడియం, వస్తానియా ఉండేది. ఏ చిగురాకు గుసగుసలు చెప్పిందో, ఏ విరితావి భావాల పరిమళాలు వెదజల్లిందో, ఏ పైరగాలి పాటల తెమ్మెరతో పులకరింపచేసిందో, ఆయన్నో మహాకవిగా ప్రపంచానికి అందించిందా చిన్న పల్లెటూరు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండల కేంద్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం హన్మాజీపేట. ఇది మామూలు ఊరు కాదు, మనోహరమైన ఊరు, మహోన్నతమైన ఊరు, ఒక మహాకవిని కన్న ఊరు. తన అక్షరాలతో సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహారచయిత, పద్మవిభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి గారిని దేశానికి అందించిన జీవగడ్డ, మహిమాన్విత పోతుగడ్డ. హన్మాజీపేటని చూస్తే సారస్వత మందిరాన్ని దర్శించినట్లుగా, ఒక మహాకవితో కరచాలనం చేసినట్లుగా, సరస్వతీమాత ఒడిలో సేద తీరినట్లుగా, చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది సినారే గారిని కని పెంచి అనుభూతుల్ని పంచిన మహోన్నత స్థలం. ఆయన కవితలకు వస్తువులై, ఊహలకు ఆది మూలాలై, రసకావ్యాల్ని రంగరించుకున్న ఊరు. బాల్యంలోనే ఊరి చింత చెట్టు కింద కూర్చొని పద్యాలు అల్లటానికి ఉత్తేజమిచ్చిన ఊరు. అక్షరాల్ని దిద్దించిన ఊరు. అమృతమూర్తిని మానవతామూర్తిగా తీర్చిదిద్దిన ఊరు. ఆలనా పాలనా చూసిన ఊరు. సినారేని అక్కున చేర్చుకున్న ఊరు. అంతరంగాన్ని అందంగా చిత్రించిన ఊరు. అందుకే అంతటి పవిత్ర ప్రదేశమైన హన్మాజీపేటను ఓసారి దర్శిద్దాం. పచ్చని పంట పొలాలు అందాలు చిందిస్తూ ప్రశాంతతకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటాయి. ఈ అందమైన ప్రదేశాలు సినారే ఆటలాడుకున్న స్థలాలు, ఆయన విహరించిన సుందరమైన క్రీడారామాలు. ఆ బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు స్వచ్ఛమైన మనుషుల మధ్య పెరిగారు కనుకే సినారే
అంత అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు కవిత్వాన్ని రాయగలిగారు. సంస్కృత పదబంధాల్ని రచించగలిగారు. ఇది సినారె నివసించిన సొంత ఇల్లు. ఇది ఆయన చదువుకున్న పాఠశాల, అక్షర దేవాలయం. సినారె ఒక్క హన్మాజీపేటవాడే కాదు, అందరివాడు, అక్షరాల రేడు. హన్మాజీపేట ఒక్క కవికే కాదు, ఎందరో కవులకు, మరెందరో కళాకారులకి పుట్టిల్లు. అందుకే ఓ నాటకానికి, జానపదానికి, కవిత్వానికి స్ఫూర్తినిచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే గాయకులకు స్ఫూర్తి, రచయితలకు నాంది హన్మాజీపేట. ప్రతిభా సంపన్నులైన కవులు, కళాకారులు మేధావుల పుట్టినిల్లుగా మాత్రమే కాకుండా సహజ సిద్ధమైన వింతలు, అద్భుతాలు, ఆనందాలకు నెలవు పల్లెటూళ్ళు. పడిలేచే కెరటాలు సముద్రానికి సహజం. మరి పడిలేచే చెట్టు వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి. ప్రకృతి ఒడి ఎన్నెన్నో పాఠాలు నేర్పించే బడి. అయితే పల్లెవాసుల మాటల్లోనే పాటలు వినిపిస్తాయండోయ్. అనుభవాల్ని రంగరించుకుని జీవన సత్యాలు తూటాల్లా పేలతాయి. అనుభూతిని నింపుకుని ఆలోచనలు కలిగిస్తాయి. సరిగ్గా చెప్పాలంటే జీవన సారాన్ని ఆణిముత్యాల హారంగా అందిస్తాయి. అవి సామెతలు. గ్రామ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. అయితే రైతు సౌభాగ్యమే గ్రామ సౌభాగ్యం. ప్రకృతి వైపరీత్యంతో పోరాడుతూ అతివృష్టికి, అనావృష్టికి అస్సలు జడవక అహర్నిశలు శ్రమించి అందరికీ ఆహారం అందించాలనుకునే నిస్వార్థ జీవి ఒక్క రైతు మాత్రమే. అందుకే ఆణిముత్యాల్లాంటి జీవిత సత్యం ఈ సామెతగా మనకు నిలిచింది. అదేనండి, అందరికీ అన్నం పట్టేవాడే రైతు. సాధారణంగా మనలాగా పల్లెటూళ్ళలో ఉండేవారికి నెల జీతం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కదండి. వ్యవసాయం వల్ల వచ్చిన ఫలసాయాన్ని బట్టి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు మించి ఆదాయం దొరకదు కదా. అందుకు మరి అరువులు ఖాతాలే కదా మనం చేసేవి. ఆ సొమ్ముని అందగానే ఎక్కడా లేనిపోని ఖర్చులు పెట్టకుండా అప్పులు అరువులు తీర్చేయడం మంచిది. లేదనుకోండి ఇక ఇబ్బంది పడక తప్పదు. అందుకేనేమోండి అంగట్లో అరువు తల మీద బరువు అనే సామెత పుట్టుకొచ్చింది. ఒక వ్యక్తి పాపం ఎంతో కష్టపడి పట్టుదలగా గమ్యాన్ని చేరి విజేతగా నిలుస్తాడు. కానీ కొంతమంది ఆ విజయాన్ని చూసి భరించలేక ఇదెంత పని, మేం తలుచుకుంటే చిటికెలో పని చేసేమో అంటూ ఓ గొప్పలు చెప్పేసుకుంటూ తెగ ప్రగల్భాలు పలికేస్తూ ఉంటారులేండి. అంతేకాదండోయ్, తీరా పని చేయాల్సిన సమయం వచ్చేసరికి టక్కుమని బోర్లా పడి అబ్బే మాకు పెద్దగా ఆసక్తి లేదులేండి, అందుకే ఈ పని చేయకుండా వదిలిపెట్టేశాం అంటూ కోతలు కోసే కోతల రాయిళ్ళు కూడా ఉంటుంటారు. అందుకేనేమోండి మనకి సామెత పుట్టుకొచ్చింది, అందితే తీయనా అందకపోతే పొల్లనా. కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా వసుధైక కుటుంబం మన పల్లె జీవనం. పేరు పక్కన వరుసలు లేకుండా మనకు అసలు పిలుపులే ఉండవు కదండి. ప్రేమానురాగాలు, ఆత్మీయానుబంధాలు,
మానవ సంబంధాల మనోజ్ఞత, ముప్పేటల ముప్పిరిగొన్న మహనీయ నివాసాలు మన పల్లె సీమలు. ఇవాళ మనకు అనుబంధం కానీ, బంధం కానీ, ఆత్మీయత కానీ పట్టణ జీవితంలో దాదాపుగా మన కళ్ళ నుంచి వెళ్ళిపోతున్నదని చెప్పుకోవచ్చు. పట్టణాల్లో ఎక్కడ మనకి అనుబంధం చూపించుకోవడానికి కానీ, ఆత్మీయత ప్రదర్శించడానికి కానీ, బంధాన్ని మనం నిలబెట్టుకోవడానికి కానీ ఎక్కడ అవకాశం దొరకట్లా. ఎక్కడ దొరుకుతుంది? పల్లెటూరు నుంచి పట్టణం వస్తున్నారు. పట్టణం వచ్చిన తర్వాత వాడు చిన్నదో చితకదో ఉద్యోగం చూసుకుంటాడు. ఉద్యోగం చూసుకునేటప్పుడే పెళ్లి గురించి, పెళ్లి చేసుకోవడం కూడా ఉద్యోగస్తురాలనే చేసుకుంటాడు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రధానమైన అడ్డంకి ఎవరంటే తల్లిదండ్రులు. అప్పటిదాకా జన్మనిచ్చి పెంచి చదువు విద్యాబుద్ధులు నేర్పించి అంతవరకు అవసరం వచ్చిన తల్లిదండ్రులు వీడికి ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకోగానే వాళ్ళతో అవసరం తీరిపోతుంది. అక్కడితో ఆ బంధం తెగిపోయిందన్నమాట. వాడు మొట్టమొదటి ముందు భావించేటువంటి అడ్డంకి ఎవరంటే తల్లిదండ్రులు, తోడబుట్టినవాడు. వాడికి ఒక రూము 2 రూములు అద్దెకు తీసుకుంటాడు, పోయి అక్కడ ఉంటుంటాడు. ఎప్పుడో ఆదివారం నాడు, ఇంకెప్పుడో సెలవు వచ్చిన రోజు ఒకసారి వెళ్ళి అమ్మా నాన్న బాగున్నారా చూసి వస్తుంటాడు అనమాట. ఇక్కడ అనుబంధం దూరం అయిపోతుంది. పల్లెటూళ్ళు అట్లా కాదు. సమిష్టి కుటుంబం, ఉమ్మడి కుటుంబం. వెస్ట్ కుటుంబం పల్లెటూళ్ళలో మొన్నటి దాకా కనిపించేది కాదు. ఎక్కడ కూడా ఏ ఇంట్లో కూడా ఒకళ్ళు ఉండేవాడు కాదు, నలుగురు ఉండేవాడు. తల్లి తండ్రి, నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, ఉంటే 2 కూతుళ్ళు, వీళ్ళందరూ ఒకే చూరు కింద ఉండేవాడు. అన్నం వండుకున్నా, పండగలు జరుపుకున్నా, బట్టలు కొనుక్కున్నా, ఏం చేసినా అంతా కలిసే ఉండేది. అభిప్రాయాలన్నీ కలిసే ఉండేవి. ఎవరో ఒకరు మొత్తం పెత్తనమంతా నిర్వహించేవాళ్ళు, ఇంకొకళ్ళు వ్యవసాయం పనులు చూసుకునేవాళ్ళు, ఇంకొకళ్ళు ఇంటి మేనేజ్మెంట్ చూసుకునేవాళ్ళు. ఈ విధంగా బాధ్యతల్ని పంచుకునేవాళ్ళు. మనం కేవలం ఇక్కడ మహా ఉంటే రక్త సంబంధం వరకే మనకు అమల్లో ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళ వరకే అది ఉంటే బంధం. కానీ పల్లెటూళ్ళలో అట్ట కాదు. తోడబుట్టిన వాళ్ళు కాదు, మన తోడబుట్టిన మన తమ్ముడి ఆడబిడ్డ బాబాయ్ యొక్క మేనగోడలు కూడా మనకు బంధువే. అంత దూరమైనా మనకు బంధువే. ఆమె మన ఇంటికి వస్తే మనం భోజనం పెట్టి, చీర పెట్టి, సారె పెట్టి పంపిస్తాం, మర్యాద చేసి పంపిస్తాం. ఇక్కడ అసలు రక్త సంబంధాన్ని దాటిన తర్వాత బంధుత్వమే ఎవరికి గుర్తున్నట్ల. చెడ్డగుడు అంటే ఎవరికి తెలియదు. వేలు విడిచిన మేనభావం సంగతి భగవంతుడికి తెలుసు. ముందు తోడబుట్టిన వాళ్ళ సంగతే తెలియట్లేదైతే ఇక వేలు విడిచిన వాళ్ళ సంగతి ఏం తెలుస్తుంది? అనుబంధాలు పోయినాయి, బంధుత్వాలు పోయినాయి, బంధాలు పోయినాయి. నగర జీవితంలో వచ్చేసరికల్లా యాంత్రికత చోటు చేసుకుంటుంది. అనుబంధం లేని జీవితం ఎడారి లాంటిదని నా ఉద్దేశం. బంధాలు లేనటువంటి జీవితం ఎడారి, పూర్తిగా ఎండిపోయినటువంటి చెరువు లాంటిది. అనుబంధాలతో కలిపి చూసుకోండి జీవితం ఎంత సుందరంగా, ఎంత రుచిగా ఉంటుందో. నేను, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, చెల్లెలు, బావ, వీళ్ళందరితో కలిసి మనల్ని ఊహించుకుంటే ఆ అనుభూతే వేరు, ఆ నైతిక బలం వేరు, ఆ స్థైర్యం వేరు. నేను ఒక్కడే అనేసరికల్లా కొంతకాలానికి భయం పుట్టుకుంటుంది మనిషికి. భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క నాగరికత ఏ పునాదుల మీద ఇప్పటిదాకా నిలబడింది అంటే మన యొక్క అనుబంధం మీద, మన యొక్క ఆత్మీయత మీద. కాబట్టి నిజమైనటువంటి మానసిక అనుభూతి పొందాలి అంటే, ఆ అనుబంధాల యొక్క ఆప్యాయతల యొక్క రుచిని నిజంగా తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మనం మన ఊళ్ళకి వెళ్ళక తప్పదు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అక్కడ కులంతో నిమిత్తం లేకుండా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. ఒక ఇంట్లో పండగ జరుపుకుంటే ఊరందరినీ పిలుచుకుంటారు. ఒక ఇంట్లో పండగ అయితే ఊరందరూ వస్తారు. మా ఇంట్లో నేను పెళ్లి చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ పాలు పంపిస్తారు, పెరుగు పంపిస్తారు, కూరగాయలు పంపిస్తారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తారు. వంటం కోసం తలా ఒక చేస్తారు. వచ్చి ఎక్కడి నుంచో వంట వాళ్ళని పిలుచుకోవాల్సిన పని కూడా లేదు అక్కడ. అట్లాగే వడ్డించుకోవాలని అంతా కలిసి వడ్డించుకుంటారు. ఊళ్ళో ఉత్సవాలంతా కలిపి చేసుకుంటారు. వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఇట్లా
ఈ ఈ సాంప్రదాయాలు, ఈ బంధాలు, అనుబంధాలు ఇంకా మన పల్లెటూళ్ళలో సజీవంగా ఉన్నాయి. నేను మీకు ముందే మనవి చేసినట్టుగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక బంధం తెగిపోతున్నది పల్లెటూళ్ళు అంటే మాకు చాలా బాధ కలుగుతుంది. అటువంటిది ఏం జరగకుండా మన ప్రజలు, మన గ్రామీణులు జాగ్రత్తలు తీసుకుంటారు తప్పకుండా. కానీ మీరు పట్టణాల్లో ఉంటూ ఏమి పోగొట్టుకుంటున్నారో ఒకసారి మీ ఊరు వెళితే కానీ అది మీరు మళ్ళీ పొందలేరు. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారన్నా మీ ఊరు వెళ్తారు కదా. ఇలా మా ఊరు అనగానే మనకెన్నో స్పందనలు. అందమైన ఆ స్పందనలను అపురూపంగా అలంకరించి రూపొందించిన ఆహ్లాదభరిత కార్యక్రమం మా ఊరు. ఇక మా ఊరి ముచ్చట్లను మా ఊళ్ళోనే చూడండి.